ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ 1, 2026 ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్? ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు, ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము. ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు, ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండే దానికి ఈ హైబ్రిడ్ మోడల్ కి అంత తేడా అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటదండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళా మార్కెటింగ్. కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చెయ్యొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ సంబంధించినటువంటి అంశము, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు అంశాల మీద కూడా ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్ గా వెళ్లిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది. ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము. సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము? ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా 1 కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా, పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలీగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాము, మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము.
వాళ్లకు మనం వైద్య సేవలు అందించినా అందించకపోయినా మనల్ని అడిగేది ఎవరు, మన ధోరణి ఇదే, మన పద్ధతి ఇదే, వీటి ప్రైవేటైజేషన్ కి మనం అప్పచెప్పేద్దాము, మనం సొమ్ము చేసుకుందాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటము. చాలా అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీగా ఎందుకు చూస్తాయి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి కదా. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళేదో ఉచితంగా చారిటీ చేసేస్తున్నట్టు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణము.